సో ముందుగా ఈ డిఎస్సి అంశంలోకి వెళదాం. తిలక్ గారు చెప్పండి, నిన్న జగన్ గారు చేసినటువంటి వెల్లడించినటువంటి సంచలనాత్మకమైన విషయాలకి ప్రభుత్వ పక్షం నుంచి ఏమైనా సరైన సమాధానం వచ్చిందా? అసలు పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఏమిటి? మరి ఇంకొక వైపు ఏమో ఈ సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ప్రభుత్వం జంకుతోంది? తిలక్ గారు. ఈ కేసులో 2-3 సార్లు జీవోలు ఇవ్వడం జరిగింది. విధానాలు మారుస్తూ, రూల్స్ మారుస్తూ, ఆ స్పోర్ట్స్ కోటా విషయంలో జీవోలు ఇచ్చారంటే మంత్రి గారు కూరుకుపోయినట్టు. ఎందుకు జీవోలు ఇచ్చారు, ఎందుకు విధానం మార్చాల్సి వచ్చింది, రూల్స్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? కొంతమందిని అక్రమ ఆ పద్ధతుల్లో నియమించి లోపలికి పంపించి గేట్లు మూసేసి మళ్ళీ జీవో మార్చడం అంటే ఇది కావాలని చేయటం కాదా? దీనికి జవాబు చెప్పాలి. ఇవాళ ఆంధ్రజ్యోతిలో జగన్ గారి ప్రెస్ మీట్ కి సమాధానం అన్నట్టుగా ఒక్కొక్క పాయింట్ కి ఆన్సర్ చెప్తూ కొన్ని అడ్డగోలు వాదనలు కూడా చేశారు. దాంట్లో సరే రోజువారీ చెప్పేది మామూలు అనుకోండి, 16,000 మంది ఎన్నికైతే వాళ్ళ కుటుంబాలు ఉసురు తగులుతుంది. మరి ఆ పరీక్షకు హాజరై అన్యాయమైనటువంటి లక్షల కుటుంబాలు వాళ్ళ ఉసురు వేట తగలన ప్రభుత్వానికి. ఇంకోటి జగన్ గారు ఏమి ఆ 16,000 మంది ఉద్యోగాలు తీసేయమని చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఆ మాటకు వస్తే మీకు గుర్తుండే ఉంటుందా, వెస్ట్ బెంగాల్లో టీచర్ల నియామకాల్లో అవకతవకలు జరిగిన సుప్రీంకోర్టు మొత్తాన్ని కొట్టేసింది. మళ్ళీ ఇంటర్వ్యూలో లేదా పరీక్షలో పెట్టమని చెప్పింది. గుర్తుందా మీకు తిలక్ గారు? గుర్తున్నప్పుడు జగన్ గారు చెప్పిన వాటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. అసలు కాంపిటీషన్స్ లో, స్పోర్ట్స్ కాంపిటీషన్స్ లో పాల్గొనాల్సిన అవసరం లేదు, అదే మెడల్ గెలవాల్సిన అవసరం లేదు, పాల్గొంటే చాలట. అవి కూడా నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ కూడా కాదు, ఇంటర్ కాలేజియేట్, ఇంటర్ యూనివర్సిటీ వీటిలో పార్టిసిపేట్ చేస్తే చాలట. ఈ పార్టిసిపేట్ చేసేట్టు మళ్ళీ సర్టిఫికేట్ ఇచ్చేది ఎవరు? ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు. కోనా రవికుమార్ గారు ఆయన కూడా ఖండిస్తున్నాడు. కూడా ఆయన సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి, దాని వ్యాలిడ్ ఏంటి అంటే దానికి ఒక అసోసియేషన్ పెట్టారు. మళ్ళీ ఒక ఆటలకు సంబంధించింది జూడో అసోసియేషన్కి ఏమో భారత్ గారు ఎంపీ గారు దానికి అధ్యక్షుడు అంటాం. వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం, ఈ సర్టిఫికేట్ల ఆధారంగా ఇది కాకుండా, ఈ సర్టిఫికేట్ల ఆధారమే కాకుండా వీళ్ళు అపాయింట్ చేసినటువంటి వైస్ ఛాన్సలర్స్ ద్వారా, యూనివర్సిటీ ద్వారా ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి ఎన్ని లెటర్స్ వచ్చినాయి సర్టిఫికేట్లు ఇస్తూ, ఆ లెక్క కూడా చెప్పారు జగన్ గారు. అందరూ వీటికి సమాధానం చెప్పకుండా అభివృద్ధి చేయట్లేదు, అభివృద్ధి మీద ఇంట్రెస్ట్ లేదు, ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. పక్కన కూర్చుని ఆయన కోర్టులో స్వయంగా సిల్వర్ మెడల్ నేను గోల్డ్ మెడల్కి వేయలేదు, ఆ అప్లికేషన్ రాయలేదు అని చెప్పేసి చెప్పాడు అని రాయలేదు. సిల్వర్ మెడల్ రాశాడు కదా. నేషనల్ లెవెల్లో సిల్వర్ మెడల్ గెలిస్తే మరి దాని ఎందుకు కన్సిడరేషన్ లో తీసుకోలేదు? పార్టిసిపేట్ చేస్తే చాలా అన్నారు కదా. అసలు ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటికంటే ముఖ్యమైనది కూడా చెప్తాను. జగన్ గారు బయట పెట్టింది, నేను ఒక వీడియో ప్రదర్శించారు ప్రెస్ మీట్. ఆ వీడియోలో 15 లక్షలు డిమాండ్ చేసినట్టుగా వచ్చి మాట్లాడుకోండి, బేరం మాట్లాడుకోండి అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫోన్ నెంబర్ ఉంది. దాని సరే ఎవరు ఏమిటనేది ఆఫీసరా మంత్రా పక్కన పెట్టండి. గవర్నమెంట్ లోగో వాడారు, ఆ ఫోన్ వాడారు. గవర్నమెంట్ లోగో వాడితే సరే దాంట్లో నిజం ఉందా లేదని అంటే అనుమానం వచ్చింది అనుకోండి, పోలీసులు ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేశారు? ఆ మనిషిని అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ మీద ఎందుకు రిలీజ్ చేశారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? తప్పు లేకపోతే ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, స్టేషన్ బెయిల్ మీద ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? జవాబు చెప్పాల్సింది చాలా ఉన్నాయండి. దేనికి జవాబు చెప్పకుండా అడ్డగోలు వాదన. దీంట్లో ప్రధానమైన సూత్రం ఏంటంటే అంతర్లీనంగా జగన్ గారు ప్రతిపక్ష నాయకుడా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడా, రాజకీయంగా పక్షపాతంతో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ఎవరి మీద చెప్పాల్సిన అవసరం లేదు, ఆరోపణ చేయాల్సిన అవసరం లేదు, నేను జరిగిన అన్యాయం గురించి చెప్తున్నానని చెప్పారు. ఆయన ప్రతిపక్ష నాయకుడైన విషయం పక్కన పెట్టండి, ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా దాన్ని ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది కదా. అది చేయడానికి ఒప్పుకోకుండా ఎంతసేపు అడ్డగోలు వాదన, అభివృద్ధికి వ్యతిరేకం, అభివృద్ధి అంటే అర్థం తెలుసా? ఏం మంత్రులండి వీళ్ళు, ఏం మాట్లాడుతున్నారు? ఆయన అడిగిన పాయింట్స్ ఏంటి, ఆయన చెప్పిన పాయింట్స్ ఏంటి? అభివృద్ధి గురించి మాట్లాడతాను. అభివృద్ధి గురించి వస్తే మీకు అసలు తెలుసా అర్థం ఏంటి? అభివృద్ధి అంటే ఏంటి? రెండేళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి? 5 ఏళ్లలో ఆయన కోవిడ్ తీసేస్తే 3 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏంటి? అది జవాబు చెప్పరు. డిఎస్సి విషయంలో జరిగిన దారుణమైనటువంటి మోసాలు
ఆ మోసాలు, అక్రమాలు, కుంభకోణాలు వీటన్నిటి మీద కూడా విచారణ జరగకుండా కేవలం మీ వాదనతో, అడ్డగోలు ప్రచారంతో ఇక్కడ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎందుకంటే అత్యుత్సాహం వాళ్ళకి ప్రభుత్వం తరఫున వకాలత పుచ్చుకుని అలా రిజార్ట్ ఇచ్చినట్టుగా ఒక స్టేట్మెంట్ రాయటం. ఆయన అడిగిన క్వశ్చన్ లో ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు దానికి జవాబు చెప్పారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సర్టిఫికేట్ తీసుకోవడం ఏంటి, తెలుగుదేశం ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళ అసోసియేషన్ పెట్టి ఆ 2 అసోసియేషన్ నుంచి ఎందుకు తీసుకోవాలి? రాష్ట్రంలో చాలా అసోసియేషన్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు తీసుకోలేదు? ప్రతిదానికి సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా రాజకీయంగా మాట్లాడటం అనేది వీళ్ళకి అలవాటైపోయింది. ఇప్పుడు దీంట్లో కూడా ఇదే జరుగుతుంది. ఈ కుంభకోణం మీద అంటే భయపడుతున్నట్ల ఇప్పుడు లోకేష్ గారికి డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుద్దనే భయంతో మామూలుగా అయితే అసలు నిజంగా వీళ్ళు ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళు రాస్తున్నట్టు దాంట్లో ఏమి తప్పు జరగకపోతే, లేదు ప్రభుత్వం వాదిస్తున్నట్టు తప్పు జరగకపోతే, ఎస్ మీకే ఇదివరకు రోజులు అనేవాళ్ళు కదా, మీకు ఏది కావాలంటే అది విచారణ చేయించుకోండి అని జగన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక సార్లు చెప్పాడు కదా. అట్లా గతంలో చంద్రబాబు గారు కూడా ఎస్ నేను రెడీ అనేవాడు కదా. ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నట్లు? కేసరి గారు జీవోలు 2 సార్లు మార్చి ఇచ్చారంటే మంత్రి గారి ప్రమేయం లేకుండా జీవోలు వస్తాయా? ఓ అద్యా భయం. అక్కడ లోకేష్ గారు ఎక్కుపోయారు. ఓకే, ఆయన క్యాబినెట్ మీటింగ్ లో లోకేష్ టార్గెట్ చేశారు, మీరంతా కూడా మాట్లాడాలి, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ఎదుర్కోవాలి అని చెప్పేసి ఆయనే పిలిపించాడు మంత్రులకి. ఎప్పుడైతే అందుకనే ఆ జీవోలు ఎందుకు మార్చాల్సి వచ్చింది? జీవోలు మార్చడానికి ముందు అపాయింట్ చేశారు మీకు కావాల్సిన వాళ్ళని. అంటే ప్రత్యేకించి ఆ యువగూడలో నడిచిన వాళ్ళ కొంతమందిని తీసుకుని డైరెక్ట్గా తీసుకున్నారనే విమర్శ, ఆరోపణ ఒకటి ఉంది. అది వాస్తవమా కాదా? అదే ఇప్పుడు అసలు ఏమాత్రం క్వాలిఫికేషన్ లేని ఉన్నాయి. దీంట్లో గమ్మత్ ఏంటి, అసలు పరీక్ష కూడా రాయకుండా తీసుకున్నారు. సో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్ ఇచ్చేది కూడా వెళ్ళి తెలుగుదేశం ఇంత అడ్డగోలుగా జరిపి దాని మీద ఎంక్వైరీకి వెనకట్టడం ఏంటి? అంటే కేవలం లోకేష్ గారు ఇందులో ఇరుక్కుపోయాడు కాబట్టి ఆయన్ని సేవ్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఇంకోటి గమనించండి, ఈ ఎపిసోడ్ ఈ ఆరోపణలు వస్తున్న దగ్గర నుంచి లోకేష్ గారు దీని గురించి మాట్లాడలేదు. అసలు రెస్పాండ్ అవ్వాలి డైరెక్ట్ గా ఆయన మాట్లాడు. రైట్, చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. అందువల్ల చాలా క్లియర్ గా దీంట్లో కుంభకోణం జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కుంభకోణం కాదనుకుందాం, కాదనుకుంటే 15 లక్షల బేర ఆడితే వాడిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేశారు, స్టేషన్ పేరు మీద ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది, జవాబు చెప్పాలి కదా. అవును, వీటన్నిటి మీద ఆయన చాలా స్పష్టంగా లోకేష్ గారు ఇరుక్కుపోయారు. దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే, జరిగితే ముద్దాయిలు ఎవరనేది, నేరం చేసింది ఎవరనేది బయటకు వస్తుంది. అది అధికారుల ఫోన్ లో మాట్లాడింది 15 లక్షలు బేరం ఆడింది అధికారం, ఇంకోటి గవర్నమెంట్ లోగో వాడారు కదా, రైట్, అది కూడా ముందు రావాలి కదా. గవర్నమెంట్ లోగో వాడి లంచాలు మాట్లాడటం అంటే ఎంతకంటే దుర్మార్గం ఏముంది ఇక. రైట్, విష్ణు గారు చెప్పండి, ఏమిటి దీన్ని ఏ దశకు వెళ్ళే అవకాశం ఉంది? వాళ్ళు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నట్లు అనుకోవాలి? ఇప్పుడు తిలక్ గారు చెబుతున్న దాని ప్రకారం లోకేష్ గారికి కూడా ఇరుక్కుపోయారు, అందువల్లే భయపడుతున్నారు. లేకపోతే మామూలుగా అయితే గతంలో అనేక సందర్భాల్లో న్యాయ విచారణకు కూడా ఆదేశించిన సందర్భాలు ఉన్నాయి కదా, ఈవెన్ చంద్రబాబు గారి గవర్నమెంట్లో కూడా. మరి ఎందుకు ఇప్పుడు భయపడుతున్నారు? అంటే గత 20 రోజులుగా ఈ డిఎస్సి మీద జరుగుతున్నటువంటి వాద ప్రతివాదనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తూ ఉంది. జరిగినటువంటి అవకతవకల మీద, విధానాల మీద, కండక్ట్ చేసినటువంటి ప్రొసీజర్ మీద అనేక క్వశ్చన్లు రేజ్ చేస్తూ ఉంది. ఫైనల్గా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈ ప్రభుత్వం చేసినటువంటి డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు కానివ్వండి, పరీక్షలు తయారు చేసేటటువంటి క్వశ్చన్ పేపర్ తయారు చేసేటటువంటి లేకపోతే ఆన్లైన్ చేసేటటువంటి విధానం కానివ్వండి, అలాగే 1:1 ఇష్యూ కానివ్వండి, నవీన్ విషయంలో కానివ్వండి, స్పోర్ట్స్ విషయంలో సర్టిఫికెట్లు ఉంటేనే ఉద్యోగాలు ఇవ్వటం ఇష్యూ కానివ్వండి, ఇట్లాగా లేకపోతే కలెక్టర్లే నిర్వహించాల్సినటువంటి డిఐసిలో కేంద్రీకృతం చేసేసి స్టేట్ లెవెల్లో తీసుకోవడం కానివ్వండి, ఫేక్ సర్టిఫికేట్, వీటన్నిటి విషయంలో కూడా ఒక సమగ్రంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. దానికి అధికారులతో ఒక 2-3 అధికారులతో స్ట్రైట్ అవే రేజ్ చేసినటువంటి, అడిగినటువంటి, జరిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకుండా
తూతూ మంత్రంగా తప్పించుకునే విధానంగా సమాధానాలు చెప్పటము, అలాగే పొలిటికల్గా ఒక ఇద్దరు ఎమ్మెల్సీలతో ఒక స్పోర్ట్స్ చైర్మన్తో రాజకీయ దాడి చేయటము, అలాగే 2 పత్రికలు 2-3 ఛానల్స్ పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ విమర్శించడము. ఇది వాళ్ళ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసినటువంటి ప్రశ్నలకి, జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా జరిగినటువంటి దానికి ఏదైతే ప్రశ్నించారో, ఏదైతే నిలదీశారో ఈ ప్రభుత్వానికి, దానికైతే సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే డిఎస్సిలో క్వాలిఫై కాకుండా సర్టిఫికెట్ల ఆధారంగా స్పోర్ట్స్లో ఏ రకంగా మీరు ఉద్యోగాలు ఇచ్చారు అంటే, ఎవరో ఒకరు స్పోర్ట్స్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇచ్చేస్తే ఆ అసోసియేషన్ మీరు ఉద్యోగాలు ఇచ్చేస్తారా? ఇది ఎక్కడ విధానము అని అంటే వాళ్ళు ఏం చెప్తారు, ప్రతిభను కూడా పరిగణలోకి తీసుకుంటే, సర్టిఫికెట్లు కూడా పరిగణలోకి తీసుకుంటే అసలు ఉద్యోగాలే భర్తీ కావు అని అంటారు. అంటే ఉద్యోగాలు భర్తీ కావు అని అంటే మీరు డైరెక్ట్గా ఏదైనా ఒక సర్టిఫికెట్ తీసుకొస్తే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేయగలుగుతారా? ఇచ్చేస్తారా? ఆ రకంగా ఎందుకు చేశారు అంటే మళ్ళీ తమిళనాడులో అలాగే జరిగింది అని అంటారు, లేకపోతే మీ సచివాలయంలో అలాగే చేశారంటారు. అంటే అన్ని తప్పించుకునేటటువంటి ప్రయత్నము, ప్రజల్ని తప్పుదారి పెట్టే ప్రయత్నము, నిరుద్యోగ యువకులకి ఏదో కరెక్ట్గా చేశామని చెప్పే సందేశం ఒకటి ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు తప్ప స్ట్రైట్ అవే జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసినటువంటి పాయింట్స్కి ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం కానీ, ఈ అధికారులు కానీ, దీనికి సంబంధించిన ఎల్లో మీడియా కానీ ఆన్సర్ చేయలేదు. ఆన్సర్ చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారి క్వశ్చన్లు అయితే కరెక్ట్గా రాశారు ఆ 2 పత్రికల్లో, ఆన్సర్లు మాత్రం తప్పుదారి పట్టిస్తూ ఆన్సర్లు వాళ్ళకి కావాల్సినట్టు విధంగా రాసుకుని ఏదో సమాధానం చెప్పినట్టుగా ఒకటి క్రియేట్ చేశారు. ఇది పూర్తిగా అబద్ధము, పూర్తిగా అసంబద్ధం కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నేనే తొలి సంతకం పెడతాను, తొలి సంతకం పెట్టి 16,000 పోస్టులు అంటే మేము ఆ ఉద్యోగం వచ్చిన వాళ్ళకి వ్యతిరేకం కాదు, ఏ రకంగా మీరు నిర్వహించారు, ఏ రకంగా మీరు తప్పుదారి పట్టించారు, ఏ రకమైనటువంటి తప్పులు చేశారు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఈ రకమైనటువంటి తప్పులు చేయొచ్చా, ఈ రకమైనటువంటి జీవోలు ఇవ్వచ్చా, ఉద్యోగాలు ఇవ్వకుండానే ముందు జీవోలు ఇవ్వటము, ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ జీవోలు రద్దు చేయటము, ఇట్లా ఒకటి కాదు. మనం గంట సేపు మాట్లాడుకున్నా కూడా ఇంకా మనకి చాలా క్వశ్చన్లు, చాలా ప్రశ్నలు మిగిలిపోతాయి అన్నమాట. కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వం కనుక పారదర్శకమైనటువంటి విధానంతో డిఎస్సిని నిర్వహించామని చెప్పని వాళ్ళు నమ్మితే, వాళ్ళు కనుక కరెక్ట్గా చేశామని చెప్పని అనుకుంటే రమ్మనండి, విచారణకి ఆదేశించమనండి. జగన్మోహన్ రెడ్డి గారు కోరినట్టు, లేకపోతే నిరుద్యోగ యువకులు కోరినట్టు, అన్యాయం జరిగినటువంటి వాళ్ళు కోరినట్టు ప్రజల ముందు రకరకాలైనటువంటి ప్రశ్నలు ఉంటే వాటన్నిటికీ ఒకటే ఒక సమాధానం, సిబిఐ ఎంక్వైరీని ఆహ్వానించాలి ప్రభుత్వము. తప్పు చేయకపోతే మా డిమాండ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పరిపాలన మీద చేసేటటువంటి నిరసనలో కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే డిఎస్సిని మీద విచారణ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలి. దాని ద్వారా జరిగినటువంటి తప్పులు ప్రజలకు తెలుస్తాయి, ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన సరైనటువంటి కాదు అని చెప్పని మేము చెప్పడం కోసమే ఈ రకంగా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఈరోజు ర్యాలీలో కూడా డిఎస్సి అంశాన్ని ప్రస్తావించాము. కాబట్టి ప్రభుత్వము ఒక పారదర్శకమైనటువంటి విధానాన్ని అవలంబించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 95 నుంచి ఏ సందర్భంలో ఎలా లీకులు అయ్యాయో, ఏ ప్రశ్న పత్రాలు లీకులు అయ్యాయో, మీ పరిపాలన దక్షత ఏంటో, మీరు ఏ రకంగా పరిపాలించారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలకు సంబంధించి ఒక షెడ్యూల్ ఇచ్చి ఏ రకంగా 1,30,000 ఉద్యోగాలు చేసుకున్నారో అది కూడా చెప్పారు. కానీ మేము భర్తీ చేసినప్పుడు ఏ ప్రజా సంఘాలు కానీ, ఏ పత్రికలు కానీ, ఏ ప్రతిపక్షం కానీ ఆ రోజు మమ్మల్ని తప్పు చేశారని చెప్పని మాట్లాడలేదు. కానీ ఈరోజు ఖచ్చితంగా మీరు ప్రజల ముందు ఒక దోషి కింద నిలబడ్డారు కాబట్టి విచారణకి ఆదేశించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తాం. రైట్. ఆ రోజుల్లో మీరు సచివాలయ ఉద్యోగుల ఎంపిక సమయంలో ఆంధ్రజ్యోతి వాళ్ళు విసుప్రయత్నం చేశారు, అనంతపురంలో ఏదో చిన్న ఘటన జరిగిందని చెప్పి. కానీ గవర్నమెంట్ చాలా ఓపెన్గా చేసేసరికి వాళ్ళకి తర్వాత సమాధానం దొరికినట్లు లేదు, వదిలేశారు. మీకు గుర్తుండే ఉండాలి విష్ణు గారు, ఆ ఇష్యూ ఈరోజు కూడా రాశారు. ఆ రోజు ఊనే రేజ్ చేసిన ఇష్యూని ఏదో తప్పుదారి పట్టించడం కోసం ఈ రోజు కూడా మెన్షన్ చేశారు. అంతే తప్ప ప్రభుత్వం ఆ రోజు చాలా జాగరూకతతో ఉండి ఆన్సర్ చేయడం జరిగింది. 1,50,000 మంది ఎంపిక అయితే ఒక్క కేసులో ఏదో తేడా వచ్చిందని ఒక అపప్రద క్రియేట్ చేయడానికి ఆ రోజు నానా తంటాలు పడ్డారు. ఇప్పుడు ఓపెన్గా ఇన్ని కేసులు, ఇన్ని రకాలుగా స్పోర్ట్స్ కోటా ఇష్యూ కానీ ఇతరత్ర ఇష్యూస్ కానీ ఇన్ని ఓపెన్గా ఉంటే వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా మరి దారుణంగా పూర్తిగా బాధ్యత లేకుండా అచ్చంగా ప్రభుత్వానికి భయం చేసే పనిలోనే ఉంటుంది తప్ప వాస్తవాలు రాయడానికి ఒకవేళ తప్పు జరిగితే సరి చేసుకోండి అని చెప్పాలి. కానీ అసలు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం మీడియా చేయటం అనేది చాలా
దుర్మార్గంగా ఉంది. సరి చేసుకోవటం అనేది చెప్పాలి తప్ప అంటే ఈ రకంగా ప్రతిపక్షం చేయకూడదు. క్వశ్చన్ చేస్తే పేపర్లో ఆన్సర్ ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎలా ఉందనేది అర్థమవుతుంది. అవును. ఆన్సర్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం పెద్ద దాని కన్సర్న్ మినిస్టర్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాలి. పత్రికలు ఆన్సర్ చేస్తే ఏమనుకుంటారు? అవును.